సార్ అందరికీ ఏదో ఒక టిప్ ఇస్తుంటారు కదా, మా స్టూడెంట్స్ కూడా ఏదైనా ఒక టిప్ ఇవ్వచ్చు కదా సార్. నీకు ఆధార్ కార్డ్ ఐడియా ఉందా? ఉంది. మరి అపార్ కార్డ్? అప్పర్ కార్డా? ఇది అప్పర్ కార్డు లోవర్ కార్డు కాదమ్మా, అపార్ కార్డ్ ఐడియా ఉందా? లేదు. అపార్ కార్డ్ అంటే మనకి ఆధార్ కార్డ్ మనకి ఎలా అయితే ఐడెంటిటీయో స్టూడెంట్స్ కి అపార్ కార్డ్ కూడా అదొక ఐడి కార్డ్ లెక్క. అండ్ ఈ అపార్ కార్డ్ గాని రిజిస్టర్ చేసుకున్నాం అనుకో, దానిలోని మీ అకాడమిక్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. అంటే మీ మార్క్స్ లిస్ట్ కావచ్చు, మీ అచీవ్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉంటాయి. సో రేపు పొద్దున మీరు ఎక్కడైనా సరే ఈ మార్క్స్ లిస్ట్ అన్ని సబ్మిట్ చేయాలి అనుకో, ఇవన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేసే కన్నా మీ అపార్ ఐడి ఏదైతే ఉంటుందో లేదా మీ అపార్ కార్డ్ జెరాక్స్ ఉంటుందో అది సబ్మిట్ చేస్తారనుకో, దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, లేదంటే అపార్ ఐడి ఉంటుంది కదా, దాని ద్వారా మీ అకాడమిక్ డేటాను అంతా కూడా వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు. దీనికి సింపుల్ గా మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఏబీసీ బ్యాంక్ అని సెర్చ్ చేశారనుకో, ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మీ అపార్ ఐడి అయితే క్రియేట్ అయిపోద్ది. ఆ అపార్ ఐడిని తీసుకెళ్లి మీ డిజీ లాకర్ కి లింక్ చేసుకోవాలి. సింపుల్, అంతే, మీకు అపార్ కార్డ్ వచ్చేసినట్టే. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నేను వెంటనే వెళ్ళి అప్లై చేసుకుంటాను. నువ్వు అప్లై చేసుకోవడమే కాదు, మొత్తం స్టూడెంట్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయు. ఒకవేళ మీరు కూడా స్టూడెంట్ అయితే వెంటనే అపార్ కార్డ్ కి అప్లై చేసుకోండి. అండ్ మీరు పేరెంట్స్ అయినట్లయితే మీ కిడ్స్ కి ఈ అపార్ కార్డ్ అయితే వెంటనే క్రియేట్ చేయండి. అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా